హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనం ఏంటంటే ప్రజెంట్ కొత్త బ్రిడ్జ్ పైన ఉన్నాము. పాత బ్రిడ్జ్ పైన ఈ ఆటోలు అట్లా పార్కింగ్ చేసి ఉన్నాయి. ఒకనొకప్పుడు మనం ఈ పాత బ్రిడ్జ్ పైన ఒక 40-50 సంవత్సరాల పైన ప్రతి రాష్ట్రానికి కూడా మన పైన ఉండే రాష్ట్రాలు మన ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, రాయ్పూర్ అవ్వచ్చు, అన్నింటికి కూడా ఈ ఓల్డ్ రహదారి అనేది కొన్ని లక్షల కోట్ల వెహికల్స్ కూడా ఓల్డ్ రహదారి వాడేవారు. ఆ ఓల్డ్ రహదారి పక్కన చాలా పెద్ద బిల్డింగ్స్ అని కట్టేశారు. బట్ ట్రాఫిక్ పెరిగే పరిస్థితి ఉండడం వల్ల కొత్త బ్రిడ్జ్ అనేది వేయడం జరిగింది. సో ఈ కొత్త బ్రిడ్జ్ నుంచి మనం ఆల్రెడీ బ్రిడ్జ్ ఎక్కాము. జస్ట్ బ్రిడ్జ్ అనేది కొంచెం దిగుతున్నాము. ప్రజెంట్ మనం ఉండేది గజపతి నగరం. ఈ గజపతి నగరంలో రెండు పక్కల బిల్డింగ్స్ చూడండి. ఎట్లా ఒకప్పుడు గజపతి నగరం వేరు, ప్రస్తుతం గజపతి నగరం వేరు. లారీ వాడు మన మీద చాలా బాగా వస్తున్నాడు స్పీడ్గా. బట్ మనం చాలా జాగ్రత్తగా కట్ చేసి వెళ్ళాం. గజపతి నగర్ ఎంట్రన్స్లో కొబ్బరి బొండాలు అండ్ కొత్తగా ఒక బస్ స్టాప్ కట్టడం జరిగింది. ఇది మన రమేష్ లాయర్ గారి బిల్డింగు. అండ్ దిస్ ఈజ్ ఆటో పార్కింగ్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది మీకు. అదే బిల్డింగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని ముందు చికెన్ మటన్ అన్నీ అమ్ముతున్నారు. అలాగే చూడండి, మన ముందు ఒక బస్సు వాడు వచ్చాడు. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్గా సాలూరు బస్సు అనమాట. అలా చూడండి, గజపతి నగరం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఫ్రూట్ షాపులు. అండ్ గజపతి మధ్యలో ఈ రోడ్స్ అనేవి ఎట్లా వేసారు చూడండి. రోడ్స్ వేసి సెంటర్లో బారికేడ్స్ కూడా వేసారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా. ఇక్కడ షాపులు చూడండి, యాస్ట్రాల్ పైప్స్, మోద వెంకటకల్కి. ఈ పక్కన రెండు షాపులు కూడా నావేనండి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. పక్కన సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఇది గజపతి నగరానికి మెయిన్ సెంటర్ అనమాట. ఈ 4 రోడ్ జంక్షన్ అనమాట. ఈ లెఫ్ట్ చూసుకుంటే కనుక మెంటాడ, ఆంధ్ర, పెట్టాడు వెళ్తుంది. ఈ రైట్ చూసుకుంటే కనుక లోగిస్ ఇట్లా చాలా మట్టుకు వెళ్తుంటాయి. ఒక బస్సు మన ముందు వచ్చిన బస్సు కూడా ఇక్కడ ఆగింది. అలా చూడండి గజపతి నగరం వీడియోస్. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడలేరు కాబట్టి ఇదంతా చూడండి ఫ్రెండ్స్. గజపతి నగరం ఒకప్పుడులా లేదు, బాగా కమర్షియల్గా మారిపోయింది. అండ్ చాలామంది పీపుల్ బిజినెస్ చేస్తున్నారు. చాలామంది లేబర్ హ్యాపీగా బిజినెస్లో పని చేసుకుంటూ సెటిల్ అయ్యారు. అండ్ అలాగే చూడండి ఎంతవరకు రోడ్ అయితే వేసారో చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. రోడ్డుకి రెండు పక్కల షాపులు ఎట్లా బాగా పెరిగిపోయి చూడండి. ఒకప్పుడు గజపతికి ఇప్పుడు గజపతిని పోల్చుకుంటే అసలు మనం చెప్పుకోవడానికి లేనంత దగ్గర ఉంది. ఈ గజపతి ఆర్టిస్ట్ కాంప్లెక్స్ అంటే లోపలికి వెళ్తే. అండ్ రైట్ సైడ్ షాపులు ఉన్నాయి. ఇక్కడ ముందు షాపింగ్ కాంప్లెక్స్ వేశారు. అండ్ బస్సు రోడ్ మన వెనకాల చాలా స్పీడ్గా వచ్చి హార్న్ కొడుతున్నాడు. మన ముందు చూడండి వైట్ హోండా యాక్టివ్ అనుకుంటాను. సండే కదా, చాలా స్పీడ్గా వెళ్తారు, ఎవరిని మనం అనక్కలేదు. అండ్ ఇది థియేటర్ అండి గజపతి నగరంలో. ఒకప్పుడు థియేటరు గంగరాజ్ కళా మందిర్. ఇది ఫేమస్ థియేటర్ అండి గజపతి నగరంలో. బస్సు రోడ్ చాలా హార్న్ కొడుతున్నాడు. మనం కూడా స్పీడ్ పెంచవలసిందిగా పెంచినట్టుగా అయింది. ఇది ఒకప్పుడు టెంపుల్, ఓల్డ్ టెంపుల్ అండి. అలా చూడండి. అండ్ దిస్ ఈజ్ గజపతి నగరం. మనం కొత్త రోడ్ ఎండింగ్కి వచ్చాము. బట్ రోడ్ కంటిన్యూ అయితే అవుతుంది డబల్ రోడ్డుగా. ఒకప్పుడు సింగిల్ రోడ్ ఉండేది, ఇదంతా డబల్ రోడ్డుగా జరిగింది. సో ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్లు కూడా ప్రజెంట్ అనేవి జరగట్లేదు. ఎందుకంటే గజపతి నగరం అభివృద్ధి చెందింది, రోడ్లు పెరిగాయి, వ్యాపారాలు పెరిగాయి. చూడు మన పక్కన బస్సుడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు, హార్న్ కొట్టుకుంటూ. బస్ నెంబర్ చూడండి AB35 అంటే విజయనగరం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అండి. అది ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది అవుట్కట్స్లో. ఇది దాటగానే మనకి పదపాడ, మరిపిల్లి, మానాపురం, మరడాం, రామభద్రపురం, వయా పార్వతీపురం, రాయగడ, చాలా రూట్స్ ఉన్నాయండి. జైపూర్ మీదుగా మన ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చు. అండ్ ఇది ఫేమస్ దాబా అంటారు, నటరాజ్ దాబా. ఇక్కడ బిర్యానీ తింటే జీవితంలో ఎవడు మర్చిపోలేడు. అంత ఫేమస్ దాబా అండి గజపతి నగరానికి. వారానికి ఒకసారి అండి ఇక్కడ బిర్యానీ తినకపోతే ఎవరు ఉండలేరు. హెవీ వెహికల్స్ అని కూడా ఇటుపక్క వెళ్తుంటాయండి. ఎందుకంటే మన వైజాగ్ మీదుగా, గజపతి నగరం మీదుగా ఎక్కడ రాయ్పూర్ వరకు, మధ్యప్రదేశ్ వరకు, కలకత్తా వరకు, ఇంకా చెప్పాలంటే ఢిల్లీ వరకు, అలహాబాద్ వరకు, చాలా కంట్రీస్కి, కంట్రీస్ అంటున్నాను, కొత్తగా షాప్ కడుతున్నారు. చాలా రాష్ట్రాలకి ఈ యొక్క రోడ్ అనేది అనుసంధానంగా ఉన్నది. సో గజపతి అవుట్ కట్స్కి అయితే వచ్చి ఇక్కడితో వీడియో కట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదంతా కొత్తగా పెట్టారండి ఎస్కేఎంఎల్ బిర్యానీ అని. అండ్ ఈ చెరువు ఒకప్పుడు చాలా పుష్కలంగా ఉండేదండి, వర్షాలు పడక ఇట్లా ఎండిపోయింది. మదపాడ దగ్గర చెరువు ఇది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఒక వెహికల్ వెళ్తుంది, అది రైల్వే స్టేషన్ వైపు. గజపతి రైల్వే స్టేషన్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు.
నా కార్ వ్యాగన్నార్ అండి 6661 నెంబరు. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సురేష్ కుమార్ ఆగూరు నా పేరు, గజపతి నగరం.